కావలి పట్టణంలో ట్రంక్ రోడ్డు ఒంగోలు మాజీ ఎంపీ కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ పేరును పెడతామని ఆ విధంగా మున్సిపాలిటీలో తీర్మానం కూడా చేయిస్తామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. బుధవారం కావలి పట్టణంలో టీడీపీ రాష్ట్రంలో కార్యాలయంలో అలాగే బ్రిడ్జ్ సెంటర్లో నిర్వహించిన మాగుంట పార్వతమ్మ సంస్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ మాగుంట పార్వతమ్మ మరణం రాజకీయ పార్టీలకు కావలి పట్టణ ప్రజలకు తీరని లోటన్నారు. నిత్యం కావలి పట్టణంలో ఎవరో ఒకరితో మమేకమవుతూ తన భావాలు పంచుకునేంతగా పార్వతమ్మ జీవితం కావలి మమేకమైందని తెలిపారు. అమృతమూర్తికి అశ్రు నివాళి అర్పిస్తూ ఆంధ్ర మదర్ తెరిసాగా అన్నపూర్ణగా నెల్లూరు జిల్లా కీర్తి పతాకాన్ని, నెల్లూరు అంటే అన్నదాతలకి కొదువులేనటువంటి నెల్లూరులో కొన్ని వేల కుటుంబాలకి అన్నదానం చేసిన వ్యక్తిగా, పేద బడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకున్న మాతగా ఎనలేని సేవలు అందించిన శ్రీ మాగుంట పార్వతమ్మ గారి మరణం ఈ రెండు జిల్లాలకి తీరని లోటు. ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ వివిధ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు. ఒకవైపున భర్తను కోల్పోయి భర్త ఆశయ సాధన కోసం, కుటుంబ నైపుణ్యం, కుటుంబ యొక్క కీర్తి పతాకం ఎగరవేయడం కొరకు పార్లమెంటులో ప్రవేశించి నెల్లూరు జిల్లా యొక్క కీర్తిని, ప్రకాశం జిల్లా యొక్క కీర్తి సమస్యలను, బెజవాడి గోపాలరెడ్డి గారి ఆశయాలను, మాగుంట కుటుంబం యొక్క గొప్పతనాన్ని పార్లమెంటులో చూపించిన తల్లి మాగుంట పార్వతమ్మ గారు. తర్వాత వచ్చిన రాజకీయ నేపథ్యంలో కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి కావలిలో జరిగిన అభివృద్ధి అంటూ ఉంది అంటే అది ఒక్క మాగుంట పార్వతమ్మ గారి దయ వల్లే జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా కావలి ట్రంక్ రోడ్డు విస్తరణ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆధునీకరణ కావచ్చు, ముఖ్యంగా కలిగిరి, కొండాపురం, జలదింక మండలాల రైతాంగానికి నీళ్లు అందించే కార్యక్రమంలో గొట్టిపాటి కొండపనాయుడు ఉత్తర్వ కాలంని ఎక్కడో ఏఎస్పేట గుడిపాడు దగ్గర ఆగిపోతే దాన్ని రాళ్లపాడు చెరువు వరకు తీసుకొచ్చి పోరాట యోధురాలుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో పోరాటాలతో సాధించిన ధీరోదాత్త శ్రీ మాగుంట పార్వతమ్మ గారు. అందుకే మాగుంట పార్వతమ్మ గారు అంటే మా మండలాల్లో ప్రతి రైతుల యొక్క గుండెల్లో ఆమె చిరస్థాయిగా మిగిలారు. ఈరోజు కావలిలో పాలిటెక్నిక్ కాలేజీ వచ్చినా కావలి అభివృద్ధి చెందిన మాగుంట పార్వతమ్మ గారే. రాజకీయ నాయకుల్లో విలువల కోసం పోరాడేటువంటి వ్యక్తి మాగుంట పార్వతమ్మ గారు. కావలిలోనే ఇల్లుని ఏర్పరచుకొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న కార్యకర్త మొదలు పెద్ద కార్యకర్త వరకు చిన్న సమస్య ఉందన్న కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి